సూపర్ 6 హామీల జోలికి వెళ్ళాలంటే కూటమి ప్రభుత్వం వణికిపోతున్నట్లుగా కనిపిస్తోంది. హామీలను అమలు చేయడానికి వారికి ప్రజలు 5 ఏళ్ల పరిపాలన అవకాశం ఇచ్చారన్నమాట నిజమే. కానీ దానర్థం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ 5వ సంవత్సరం నెరవేర్చాలనైతే కాదు కదా! ఆ విషయం చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు. అందుకే 1, 2 హామీలను వెంటనే అమలు చేసి మిగిలిన వాటికి గడువు తేదీలను ప్రకటిస్తూ వచ్చారు. అయితే చెప్పిన గడువు ప్రకారం హామీని అమలులోకి తేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అపకీర్తిని మూటగట్టుకుంటూ వస్తోంది. ఉగాది నాటి నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన స్వయంగా ప్రకటించిన ఉగాది గడువు దాటిపోయిన తర్వాత కూడా అమల్లోకి రాకపోవడం గమనించాల్సిన సంగతి. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీల్లో దీపం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు పంట సాయం, నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు 1500 వంటివన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. అన్నీ ఒకేసారి అమలు చేశారని అనడం కాదు గాని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం విషయంలో కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్లుగా వారి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈ విధానం ఎలా అమలు చేస్తున్నారో స్టడీ చేయడానికి మంత్రుల, అధికారుల బృందం బెంగుళూరు వెళ్లి కొన్ని రోజులు గడిపొచ్చారు. ఇది జరిగి చాలా కాలమైంది. ఉగాది నాటి నుంచి ఉచిత ప్రయాణం ఉంటుందని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. కానీ ఉగాది గడిచిపోయింది. హామీ మాత్రం అమలు కాలేదు. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో సీనియర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎందుకు చేత కావడం లేదు అనేదే ప్రజల సందేహం. నిజానికి ఆయన మహిళలకు తమ సొంత జిల్లాల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ప్రకటించారు. అది కూడా అమలు చేయడం లేదు. పొరుగున తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పైగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయాణించవచ్చు. ఇప్పటిదాకా ఏడాదికి పైగా గడిచిపోయినా ఎలాంటి ఊసు లేనే లేదు. ఆ పథకం రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి వీలుగా అమలవుతుంది ఒక్క తెలంగాణలో, బెంగుళూరులో. తన శిష్యుడికి చిటికెలో చేతనైతే హామీ చంద్రబాబుకి ఇంతకాలంగా ఎందుకు చేతకోవడం లేదనేదే ప్రజల ముందున్న పెద్ద క్వశ్చన్ మార్క్. మరి చంద్రబాబు ఈ హామీ అమలుకు కొత్త గడువు తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో మనం చూడాలి.